ఇక విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన కీలకమైన 34 విభాగాలను ప్రైవేటైజ్ చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది సార్. రీసెంట్గానే ప్లాంట్కు 11,440 కోట్లు రివైవల్ ప్యాకేజీ ప్రకటించింది కదా సార్ కేంద్రం. ఇప్పుడు కూటమిలోని 3 పార్టీలు కూడా ఇది కూటమి విజయం అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. మరి ఇప్పుడు తాజాగా ఈ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనుకోవాలంటారు. 11,000 కోట్ల ప్యాకేజ్ ప్రైవేటీకరణ ఆగటానికి కాదని ఆ రోజు కూడా విశ్లేషించాం. ఆ రోజు వినలే. మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చూడండి ఘన విజయం, చంద్రబాబు నాయుడు సాధించిన అపూర్వ విజయం అన్నారు. మేము ఆ రోజు కూడా చెప్పాము, క్యాబినెట్ రెజల్యూషన్ ఉంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిర్ణయం. అది క్యాబినెట్ నిర్ణయం మారకుండా ప్రైవేటీకరణ ఎట్లా అవుతుంది? ఇప్పుడు జరిగింది ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని ప్రైవేట్ వారికి అమ్మకుండా దాన్ని రకరకాల ముక్కలుగా చేసి అమ్ముతున్నారు. ఇప్పుడు అది చేస్తున్న పని 46 ముక్కలు చేసి, అంతకుముందు 2 ముక్కలు చేశారు, ఇప్పుడు 44 ముక్కలు చేశారు. టోటల్గా 46 ముక్కలు, ఇంకో 10-15 ముక్కలు చేసి దాన్ని అమ్ముతారు. ఇప్పుడు నిన్న శనివారం రోజు ఏం చేశారంటే 210 మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ఉంది. ఆ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ను తీసుకోవటానికి ప్రైవేటు పెట్టుబడుల నుంచి సెప్టెంబర్ 9 లోప మీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈవోఐలు ఇవ్వండి అని చెప్పి అనౌన్స్ చేశారు. క్యాప్టివ్ పవర్ ప్లాంటే కాకుండా మీకు థర్మల్ పవర్ ప్లాంట్, కోల్ హ్యాండ్లింగ్ యూనిట్ను, ఇలా మీకు మిషన్ షాపుల్ని, బ్లాస్ట్ ఫర్నేస్లోని 3 విభాగాల్ని, ఇలా ఒక్కొక్క దాన్ని విడివిడిగా విడగొట్టి దాన్ని అమ్మకానికి పెడుతున్నారు. అంటే విశాఖ స్టీల్ను హోల్సేల్గా అమ్మకుండా దాన్ని రిటైల్గా అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు చెప్పాలి, మరి మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మీరు సాధించిన ఘన విజయం ఏమైంది? నేను ఆ రోజు కూడా చెప్పాను, 11,000 కోట్ల ప్యాకేజీ ఇచ్చేది విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్ధరించేందుకు కాదు, దీన్ని మరింత ముస్తాబు చేసి అమ్మటానికి, ప్రైవేట్ వారికి మరింత అట్రాక్టివ్గా చేసి అమ్మటానికి చేస్తున్న ప్రయత్నమని ఆ రోజు మాట్లాడాను. ఆ రోజు చాలామందికి నమ్మకం కలిగిందో లేదో తెలియదు, కానీ ఇప్పుడు అనుభవం ఏం చెప్తోంది? ఇవాళ ఇది ఏదో మీకు ప్రభుత్వ కూటమిని వ్యతిరేకించే పత్రికల్లో కాదు, కూటమిని వ్యతిరేకించని పత్రికల్లో కూడా వార్త వచ్చింది. ఇది మళ్ళీ సాక్షిలో వచ్చిన వార్త ఏం కాదు, ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతి ఏమి కూటమి పైన పోరాటం చేసే పత్రిక అయితే కాదు కదా. సో మీకు అలాంటి జగన్ పత్రికలో వస్తే మళ్ళీ జగన్ పత్రికలో వచ్చిందంటారు. ఆంధ్రజ్యోతి అయితే జగన్ పత్రిక కాదు, అది రాధాకృష్ణ పత్రిక. సో అందువల్ల జగన్ పత్రికలో రాలే, రాధాకృష్ణ పత్రికలో వచ్చిన వార్త. సో అంటే ఇది నిజమని నమ్మాల్సిందే కదా, లేకపోతే అబద్ధమని అనలేం కదా. మరి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఇప్పుడు నేను మాట్లాడుతున్న సమయంలో కూడా వైజాగ్ స్టీల్ వద్ద ధర్నా జరుగుతోంది. నేను ఆ విషయాలు తెలుసుకుందామని ఫోన్ చేస్తే, సార్ ధర్నాలో ఉన్నాం, మీకు ధర్నా అయినాక కాల్ చేస్తాం సార్ అన్నారు. ఎందుకంటే నేను విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటంలో నేను కూడా ఒక సైనికునిలాగా పనిచేస్తూ వచ్చాను, ఇప్పటికీ వస్తున్నాను కనుక అనేక సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ మాట్లాడాను, మీడియా ద్వారా మాట్లాడాను. కనుక విశాఖ ఉక్కు కార్మికులు నన్ను కూడా పరిరక్షణ ఉద్యమంలో ఒక కార్యకర్తగానే భావిస్తాను. నేను అంత అభిమానం నేనంటే. అందుకే వాళ్ళని అడిగితే, సార్ మేము ధర్నాలో ఉన్నాం, ఒక 10 నిమిషాల్లో మీకు కాల్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు కూడా ధర్నా నడుస్తుంది నేను మాట్లాడుతున్న సమయంలో. ఇప్పుడు చెప్పండి కూటమి నేతలు, మరి ఏం చేయబోతున్నారు మీరు? మేము అనేక సార్లు చెప్పాము, అసలు నష్టాలకు కారణమైన మూల అంశాలను మీరు పరిష్కరించండి అని. ఎందుకు నష్టాలు వస్తున్నాయి? స్టీల్ ప్లాంట్ ఇన్ఎఫిషియన్సీ వల్ల నష్టం రావడం లేదు. మీకు చాలాసార్లు మనం చెప్పాం, క్యాప్టివ్ మైన్స్ అంటారు. అంటే ఇనుప ఖనిజం గనులు విశాఖ స్టీల్ ప్లాంట్కి లేవు, ప్రైవేట్ వారికేమో ఇనుప ఖనిజం గనులు ప్రభుత్వం కేటాయిస్తుంది, విశాఖ స్టీల్ ప్లాంట్కేమో ఇనుప ఖనిజం గనులు కేటాయించదు. దానివల్ల రా మెటీరియల్కు 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. తర్వాత మీకు బొగ్గు సప్లై ఉండదు. బొగ్గు సప్లై చేసుకోవాలి, ఇనుప ఖనిజం సప్లై చేయాలంటే రైల్వే వ్యాగన్లు ఇవ్వరు. బొగ్గు సప్లై చేయకపోవడం ద్వారా 2 రోజులు 3 రోజులకు కూడా చాలినంత బొగ్గు నిల్వలు కూడా ఉండవు. మీకు క్యాపిటల్ పెట్టుబడి లేక రా మెటీరియల్ని ముందుగానే కొనిపెట్టుకోలేని పరిస్థితి, బ్లాస్ట్ ఫర్నేస్లే మూత వేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. అంటే స్టీల్ ప్లాంట్ను నవనాడులు బిగించి ముక్కలుగా విరిచి దాని ప్రైవేట్ వారికి అల్పాహారంగా వదిలేయాలన్నది కుట్ర. అందువల్ల ఇది తెలుగువారి అందరికీ అవమానం.
ఎన్డీఏ మీరు విశాఖ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఈ మధ్య 2 సార్లు వచ్చాడు, యోగా ఈవెంట్కి వచ్చారు. అందరూ అడిగారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఏం చేస్తున్నారు దానికి. సో ఏం చేస్తున్నారు దానికి ఇది ఉదాహరణ కదా. ఆ రోజు 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు నేను మాట్లాడేది మీరు యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే చూడండి. అందులో ప్రతి పాయింట్ నిజమని ఇప్పుడు బయటపడుతుంది కదా. మేము ఆ రోజే చెప్పాం, ఇది కేవలం విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న ప్రయత్నం కాదు. ఇది విశాఖ ఉక్కును ముస్తాబేసి, ఇప్పుడు ఇల్లు అమ్మాలి అంటే సున్నం వేసి, కలర్లు వేసి, పెయింట్లు వేసి, అది ఫ్లోర్ పాలిషింగ్ చేసి అమ్ముతారు చూడండి, ఎక్కువ రేట్ వస్తుందని. సో ఇప్పుడు ఇందులో ఎక్కువ రేటు కాదు, తక్కువ రేటుకి అమ్ముకోవటానికి, ప్రైవేట్ వారికి కారు చౌకగా అమ్ముకోవటానికి దాన్ని ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి భారం లేకుండా చేయడం. ఇప్పుడు ఎయిర్ ఇండియా అమ్మేటప్పుడు ఏం చేశారు టాటాలకు, దానికి ఉన్న అప్పులన్నీ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి ఆ మంచి హాయిగా క్లీన్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చి హార్డ్లీ 2-3 వేల కోట్లు కూడా పే చేయాలి ఎయిర్ ఇండియాకి అప్పచెప్పేశారు. ఎయిర్ ఇండియా ఏం జరుగుతుంది ఇప్పుడు, చాలా పెద్ద ఎత్తున చెప్పారు పబ్లిక్ సెక్టార్ ఉండడం వల్ల ఎయిర్ ఇండియా దరిద్రం అయిపోయింది, ఎయిర్ ఇండియా ప్రైవేట్ అయితే అద్భుతమైన సేవలు వస్తాయని. ఇప్పుడు ఏం అద్భుతమైన సేవలు చూస్తున్నాం కదా ఎయిర్ ఇండియాది. ఎయిర్ ఇండియాలో అంటే బుక్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. మరి టాటాల యాజమాన్యంలోనే ఎయిర్ ఇండియా ఉంది కదా, పబ్లిక్ సెక్టర్ యాజమాన్యం కాదు కదా. నేను అందుకే చాలాసార్లు అన్నాను, ద క్యాట్ మే బీ బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అని. పిల్లి నల్లదా తెల్లదా కాదు, ఎలకని పట్టాలి. అది ప్రభుత్వ రంగంలో ఉందా ప్రైవేట్ రంగంలో ఉందా అన్న సమస్య కాదు, ఎఫిషియెంట్గా నడపాలి. అది ప్రైవేట్ రంగంలో ఎఫిషియెంట్గా ఉంటే ప్రైవేట్ రంగంలో నడపండి, ప్రభుత్వ రంగంలో ఎఫిషియెంట్ ఉంటే ప్రభుత్వ రంగంలో నడపండి. మరి ఎఫిషియెంట్గా ఎక్కడుంది మీకు, ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ ఉన్నది కదా. టాటాల చేతిలోకి వచ్చాక ఎయిర్ ఇండియాలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, విమానాలు కూలిపోతున్నాయి కదా, దిక్కులేని పరిస్థితి కదా. ఎయిర్ ఇండియా సర్వీసెస్ అంటే వర్స్ట్ సర్వీసెస్. మరి ఎయిర్ ఇండియా ఇస్ రన్ బై ద ఇండియాస్ మోస్ట్ ప్రీమియర్ కార్పొరేట్ ఎంటిటీ కాల్డ్ టాటాస్. మరి ఎందుకు జరుగుతుంది? అందువల్ల ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి అప్పచెప్తే చాలా ఎఫిషియెంట్గా నడుస్తుందని చెప్పే వరకు ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఒక ఉదాహరణ కదా. అందువల్ల ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు 2 లక్షల కోట్లకు పైగా భూములు ఉన్నాయి. అంత ఆస్తులున్న కంపెనీని ఎవరికొవరికి అప్పచెప్పేటువంటి ఒక ఎత్తుగడ, దానికి ప్రజలు వ్యతిరేకిస్తారు కనుక దాన్ని అనేక ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క ప్రైవేట్ వారికి ముందుగా అప్పచెప్పి ఆ తర్వాత అందరినీ కలిపి గుత్తగా కొనేస్తాడు. ఇక జియో